నీలం తుపాను కష్టాలు ఉభయ గోదావరి జిల్లాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఆదుకుంటామన్న ప్రభుత్వ హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వరద బారిన పడి 10 రోజులవుతున్నా క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించే నాథుడే కరవయ్యాడు. నత్తనడకన సాగుతున్న సర్వేలు ఓవైపు, సర్వం కోల్పోయిన పంట మరోవైపు అన్నదాతను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఖరీఫ్ కష్టాలు రబీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ భారతదేశపు ధాన్య భాండాగారాలుగా పిలిచే డెల్టా ప్రాంతాన్ని నీలం కష్టాలు వీడటం లేవు. వరదలతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లోని వరి ధాన్యం నీట మునిగింది. 10 రోజుల్లో చేతికొచ్చే వరి పంట వరద నీటి నిల్వతో పొలాల్లోనే కుళ్లిపోతున్నా ఏ ఒక్క అధికారి పరిశీలించిన పాపాన పోలేదు. ఈ రైతులకి మేమేదో టీం వేసాం, గ్రామ కమిటీలు వేసాం, చూస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు తప్పించి ఇప్పుడు వచ్చిన చూసిన దాఖలాలు అయితే లేవు. మొలకలు వచ్చేసి ఉన్నాయి. దీన్ని తీసి దీనివల్ల మాకు వచ్చేది ఏమి లేదు. అలాగని దీన్ని వదిలేసి దమ్ము చేద్దామంటే దమ్ము చేయడానికి వీలవదు. మొలిచేసిందండి. మొలిచేస్తే వీళ్ళు ఎప్పుడో వస్తారని చూస్తే పని చేయదని నిన్న కోత పట్టానండి. ముగ్గురు రాస్తే ఎప్పుడు రాస్తారండి? ఇంక మేము ఆశ వదులుకుని వాళ్ళు ఏదోటి మేము ఖాళీ చేయాలి కదండి, అలాగే పైరేసుకోవాలండి. రబీ పంట ఆయకట్టుకు నీరందిస్తామన్న ప్రభుత్వం ఇంకా పంట నష్టాన్ని పూర్తి చేయలేదు. రోజు 400 ఎకరాల చొప్పున పరిహారాన్ని పరిశీలిస్తుండటంతో ఒక్క గొల్లప్రోలు మండలంలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నెలలు పడుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా నేతలు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాలుగు ఎకరాల కంటే ఎక్కువ చూడలేకపోతున్నారు. ఈ లెక్కన వాళ్ళు మొత్తం టోటల్ మండలం అంతా సర్వే చేసి రావడానికి దాదాపుగా 40-15 రోజులు ధైర్యం సుమారు పడుతుంది. ఈ టైం లోపల ఈ పాడైన రైతు ఈ పంటను ఒబ్బడి చేసుకోవాలా లేదా ఆల్టర్నేటివ్ వేరే క్రాప్కి వెళ్ళాలా ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు వచ్చి చూసే వరకు నష్టపరిహారం రాయడం అవదు. నష్టపరిహారం రాసిన తర్వాత వాళ్ళు కూడా ఎంత పర్సెంటేజ్ ఇస్తారో కూడా తెలియదు. డెల్టాకు ఖరీఫే ప్రధాన ఆహార పంట కావడం, రబీకి కావలసిన విత్తనాలకు సైతం ఖరీఫ్ నుంచే వస్తుండటంతో రైతులు రబీ పంటకు పెట్టుబడి లేక అవస్థలు పడుతున్నారు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను కారణంగా 1,50,000 హెక్టార్ల వరి సాగుకు నష్టం వాటిల్లింది. బ్యాంకు రుణాలను సైతం చెల్లించే పరిస్థితుల్లో లేమని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద పోతే ఎక్కడ తెచ్చి పెట్టమండి పెట్టుబడి? ఏమైనా ఇస్తే గవర్నమెంట్ ఏమైనా దారి దొరికిద్దండి. అప్పులు తెచ్చుకుంటా కానీ ఎంతవరకు ఇస్తారండి? ఇప్పుడు దాకా కూడా అప్పులు తెచ్చినే చేసేవాడి. ఇప్పుడు మళ్ళీ అప్పు తీరకుండా రెండో ప్రజెంట్ మళ్ళీ అప్పు ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడండి. పరిహారం అంచనాలో సిబ్బంది తీరుపై జిల్లా స్థాయి అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సత్వరమే పరిహారం అంచనా పూర్తి చేసి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.